కుకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆధునీకరించిన చెరువును ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల ముందు పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నాయకులు ఈ పర్యటనని అడ్డుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధిస్తా ఉన్నారు. కూకట్పల్లి గ్రామస్తులను నిర్బంధిస్తా ఉన్నారు. భూములు కోల్పోయినటువంటి కూకట్పల్లి గ్రామస్తులు ఈ రోజు మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడిగినా కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కూకట్పల్లి గ్రామస్తులను నిర్బంధించి కూకట్పల్లి గ్రామంలోనే ఈరోజు బహిరంగ సభ నిర్వహించాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. చెయ్యని అభివృద్ధి వాళ్ళ ఖాతాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు కూకట్పల్లి ప్రజలకు అందరూ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిర్బంధ పాలన విధించి 144 సెక్షన్ విధించి ఈరోజు కూకట్పల్లిలో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు కూకట్పల్లిలో ఇవాళ కుకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆధునీకరించిన చెరువును ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల ముందు పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సీఎం రేవంత్ రెడ్డి కుకట్పల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి? సంపత్, ఈ రోజు కూకట్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యంగా నల్ల చెరువు అభివృద్ధి చేసినటువంటి చెరువుని ఆయన ఈ రోజు ఓపెన్ చేయనున్నారు. కాబట్టి ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, కొందరిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారిని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే కూకట్పల్లిలో గతంలో హైడ్రా అంటే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి కొందరు పేదల ఇళ్లను కూల్చివేసింది. చాలా మంది నష్టపోయారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. ఎవరైతే నష్టపోయారో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకునే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారాగా గుర్తించి వెంటనే వారందరినీ కూడా అర్ధరాత్రి నుంచి కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వారందరినీ కొందరిని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. 144 సెక్షన్స్ కూడా అవసరమైతే పెడతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. హైడ్రా కారణంగా బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చిందో అప్పుడు ఎక్కడైతే బఫర్ జోన్ లో అదేవిధంగా FTL లో ఉన్నటువంటి ఇళ్లని ప్రభుత్వం కూల్చివేస్తూ వస్తుంది. బఫర్ జోన్ లో